హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. థగ్ లైఫ్ మణిరత్నం కమల్ హాసన్ డైరెక్షన్లో వస్తున్న ఒక డిఫరెంట్ మూవీ. ఇందులో సిలంబరసన్ అంటే సింబు కూడా ఒక ప్రత్యేక క్యారెక్టర్ చేశారు. అండ్ మోరోవర్ త్రిష చాలా చక్కటి నటనతో కూడా ఆకట్టుకోబోతోంది. అండ్ ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ అయితే పీక్ లెవెల్లో చేస్తూ ఉన్నారు. మూవీ టీం కావచ్చు, హీరో కావచ్చు, అంతా కూడా. అయితే ఈ మూవీ అంటే ఇటీవలి కాలంలో ఈ మూవీ గురించి కాసేపు పక్కన పెడితే కనుక ఒక ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఉంటుంది. ఇటీవల కాలంలో అయితే మనం కొందరు సెలబ్రిటీలు చేస్తున్నటువంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలన్నీ ఆయా మూవీస్కి చాలా హెడేక్గా తయారవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే గతంలో అంటే మొన్నటికి మొన్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కమెడియన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు అయితే మనం తెలుసు. వైసీపీ మద్దతుదారులంతా కూడా బాయ్కాట్ లైలా అంటూ పిలుపునిచ్చారు. చివరికి హీరో విశ్వక్సేన్ స్వయంగా కలగజేసుకుని మరీ ఎక్స్క్యూజెస్ చెప్పాల్సి వచ్చింది. దీంతో ఆ సినిమా రిలీజ్ అయింది. బట్ సినిమా డిజాస్టర్గా మిగిలింది. సరే, ఆ తర్వాత వచ్చిన మజ్జాక మూవీ ప్రమోషన్లో కూడా డైరెక్టర్ నక్కిన త్రినాథరావు సీనియర్ నటి అన్షుపై చేసినటువంటి కామెంట్స్ కూడా చాలా చాలా వైరల్ అయ్యాయి, వివాదాస్పదమయ్యాయి. మరి ఇప్పుడు తాజాగా థగ్ లైఫ్, ఎస్, ఈ మూవీ హైలైట్ అయిపోతుంది. ఎందుకో తెలుసా? కమల్ హాసన్ కారణంగా ఈ సినిమాకు కర్ణాటకలో పూర్తి స్థాయిలో నష్టం జరుగుతోంది. ఏ స్థాయిలో అంటే ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో కమల్ అయితే తమిళ భాషను ఆకాశానికి ఎత్తి కన్నడను కించపరిచేలా మాట్లాడాడు. మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో అనవసరంగా లాంగ్వేజ్ అనేటువంటి విషయంతో కొరివితో తల గోక్కున్నాడు అంటున్నారు అనలిస్టులంతా. కోర్స్ తమిళులు కన్నడిగులు ఇద్దరు తమ భాషలే గొప్పని చాలా సందర్భాల్లో ఫీల్ అవుతూ ఉంటారు. మనకు తెలుసు. తమిళులు అయితే చెప్పక్కర్లేదు, వారి భాష తర్వాతే ఏ భాష అయినా అంటారు వాళ్ళు. సో ఒక భాషను గొప్పగా చెప్పి మరో భాషను కించపరుస్తున్నట్టుగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా కోపం వస్తుంది, ఏ భాష వారికైనా. మరి తమిళ కన్నడిగులు తక్కువేం కాదుగా. కన్నడ వాళ్లకు కోపం వచ్చింది ఇప్పుడు. ఎందుకో తెలుసా? కమల్ హాసన్ మీద వాళ్ళంతా రగిలిపోతున్నారు. ఇంతకోసలు కమల్ ఏమన్నాడో తెలుసా? ఎస్, తమిళం నుంచే కన్నడం పుట్టింది, ఇది కమల్ చేసిన పెద్ద తప్పు. అంటే తమిళమే గొప్ప భాష అని చెప్పినట్టే ఉంది కదా. దీంతో కమల్ ఎక్స్క్యూజెస్ అంటే క్షమాపణలు చెప్పాలంటూ నిరసనలు అయితే విపరీతంగా వెలువెత్తాయి. అయితే ఇందుకు కమల్ అయితే పూర్తి స్థాయిలో నిరాకరిస్తున్నాడు. తన వ్యాఖ్యల్లో తప్పే ఉంది అంటూ కూడా క్షమాపణ, ఒకవేళ వ్యాఖ్యలో తప్పు ఉంటే క్షమాపణ చెబుతానంటూ, తప్పు లేదు కాబట్టి నేను చెప్పను అంటున్నాడు సింపుల్గా కమల్. అసలు క్షమాపణ చెప్పడం తన నైజమే కాదంటున్నాడు.